బాగున్నది నీ హెయిర్ స్టైల్ ఇట్లా మంచిగా ఉన్నది తమ్మి. మళ్ళీ తెలుగులోకి చేయొద్దా చక్కగా ఇంకొకటి రెండు మూడు వరుసగా చేసినాకనే అటు ఒక కన్నడకు సరే వచ్చినాయి. చేస్తున్నాం ఆల్రెడీ చేసామా. నువ్వమ్మా? నెక్స్ట్ మంత్ అనౌన్స్ అవుతుంది. నేనేనండి. హిందీలోనే నడుస్తుందా? జర తెలుగులోకి రా. పోతే అటే పోతున్నావు రా. మళ్ళా ఉన్నాయి కదా ఫిల్మ్స్, రిలీజ్ అవ్వాలి కదా. అంత మంచిగా చేసినావు చిరంజీవి సార్ తోటి. అవునండి. మందాకిని చాలా కష్టం వచ్చింది. మందాకిని అన్నారు కానీ మందాకిని ఎంత ముద్దుగున్నదో. పాటలలో అప్పుడప్పుడు వేసిపోతుండు అటు బిజీగా ఉంటే. సరే అండి. హిందీలో బాగా పని ఉన్నది అనుకో. హిందీలో చేస్తున్నట్టు మొత్తం దేశం అంతా చూస్తారంట కదా. అందుకని హిందీలో చేసినావు. తెలుగులో పాటలనే చేయి అప్పుడప్పుడు వచ్చి. మీరు ఫిల్మ్ మేకర్స్ చెప్పండి, నేను డైరెక్టర్ సార్లు ఈ పిల్ల ఏనికి రెడీగానే ఉన్నది. అప్పుడప్పుడు పాటలలో గుంజుకరండి పిల్లని మంచిగా చేస్తుంది. అమ్మ ఇప్పుడు సినిమాలో అవకాశం ఇచ్చేటప్పుడు నువ్వు అడగలేదా? ఫస్ట్ సినిమానట కదా డైరెక్టర్ సార్కు, ఫస్ట్ గీస్ట్ చేసేటోళ్ళతో నేను చేయను, మొదలు కథ చెప్పు, కథకి ఇది అంతా నాకు నచ్చితేనే మళ్ళీ ముచ్చట అని అనలేదా? అలాగే, కానీ అలా చెప్పలేను నేను. కానీ నాకు ఆయన గురించి ఐ రియల్లీ లైక్ హిజ్ వర్క్ అనమాట. లైక్ ఆయన సిన్సియారిటీ అండ్ ఈ కథ నాకు చాలా ఇష్టం. ఒక డెబ్యూ సినిమా చేసేటప్పుడు ఇలాంటి ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని ఎలా కమర్షియలీ వయబుల్ ఎలా చేయాలి, అన్ని ఎలిమెంట్స్ ఉండాలి దీంట్లో. అండ్ చాలా నచ్చింది నాకు, ఎందుకంటే యాజ్ అ పర్సన్ నాకు ఇలాంటి సినిమా చూడడానికి నాకు ఇష్టం ఆడియన్స్ లాగా. సో ఇలాంటి సినిమా బయట రావాలి అని చెప్పి. అమ్మ నువ్వు ఏదైనా సినిమా ఒప్పుకునేటప్పుడు ఇవో గిది ఉండాలి, గిది ఉండాలి, గిది ఉండాలి, గిది ఉండాలి, గిది ఉండాలి, గిసుంటి ఉంటేనే ఏత్తా. విభిన్నమైన పాత్రలు అని చెప్తుంటారు మాకు వార్తలలో వచ్చేటప్పుడు. ఏం చేస్తారు, విభిన్న పాత్రలతో కథా చిత్రాలతో అనుకుంటే చదువుతారు కదా చదువుకున్న వాళ్ళు. అట్లా విభిన్న పాత్రలు ఉంటేనే చేస్తావా? మామూలుగా ఏ పాత్రనో చేస్తావా? విన్న పాత్ర కాదు, కానీ ఆ పాత్ర నాకు నచ్చిందంటే నేను చేస్తాను. నచ్చకపోతే ఇడిసేసుడే. పైసలు పోయిన మానయ్యా ఎందుకు చేయాలి? నచ్చకపోతే ఎందుకు చేయాలి? కాదమ్మా, పైసలు రావా? ఒక 2 నెలలు కష్టపడమంటే నీ పైసలు సంపాదించుకోవచ్చు కదా. అది నచ్చితే పైసా గురించి ఆలోచించవచ్చు, కానీ అది నచ్చలేకపోతే అంటే నేను చేయాలి కదా ఆ క్యారెక్టర్ని. ఒక 5 days కూడా ఉంటే ఆ 5 daysకి నేనే చేయాలి కదా. సో మనీ గురించి ఆలోచించి చేస్తే అది నాకు కన్విక్షన్ రాదు. వీళ్ళు చూసినారులా మా ఊళ్ళో పంతులు ఉంటుండే, అరే జాబ్ సాటిస్ఫాక్షన్ 2 ఉంటాయి రా నాయన అంటుండే. ఈమె జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటే నీ వేసే టైం ఉన్నట్టున్నది. అవునండి. మనం అట్లా కాస్తే మన పైసలు ఇచ్చినట్టు మనం బజాంచుకుని వెళ్ళిపోవడే చేయాలి. నువ్వు అట్లా వీళ్ళ మాట పట్టుకోకు. నేను కూడా అట్లా చేయను కదా. నీకు ఇట్లా జాబ్ సాటిస్ఫాక్షనే కావాలన్నా? అంతే అందరికి కదా. నీకు నాకు నేను జోబా చెప్పు నేను ఇది చేస్తా అది చేస్తా. బాగానే పెద్ద జోబ్స్ ఉన్నట్టున్నాయి. పెద్ద జేబులే మనం పెద్ద మస్తు పెద్దగా ఉన్నాను. గట్టి కట్టుకొని పోవచ్చు. నాకు 2 ఉండాలి. ఇది కావాలి అది కావాలి అన్నట్టు కదా, నాకు 2 నడవాలి. అది 2 వస్తాయిలే, ఆటోమేటిక్ అది వస్తుంది. కరెక్టే.